అభిషేక్ శర్మ ఎంత అద్భుతంగా ఆడాడో మనందరికీ తెలిసిందే కదా! అయితే నిన్న సెంచరీ పూర్తయిన తర్వాత ఒక సూపర్ డూపర్ విషయం జరిగింది. సెంచరీ బాదుతున్న సమయంలో ఇక అంటే అప్పటికే 80కి, 90కి వచ్చేసాడనమాట అభిషేక్ శర్మ. ఇక తన సెంచరీ గురించి మన సూర్యకుమార్ యాదవ్ ఎంతో ఆలోచించి, "నువ్వు దాదాపుగా అద్భుతమైన క్రికెట్ ఆడావు. ఇది టీ20 ఫార్మాట్. సెంచరీ కొట్టాలన్న తపనతో నువ్వు వికెట్ చేజార్చుకోవడం నాకిష్టం లేదు. ఆఖరి వరకు నువ్వు మైదానంలో ఉండాలి" అంటూ సలహా ఇచ్చాడు. అదే విషయాన్ని అభిషేక్ శర్మ నిన్న మ్యాచ్ అనంతరం బ్రాడ్కాస్టింగ్ మీడియాతో కూడా చెప్పడం జరిగింది. అయితే నిన్న సెంచరీ కొట్టిన వెంటనే అభిషేక్ శర్మ అక్కడున్న సూర్యకుమార్ యాదవ్ కాళ్ళకి నమస్కారం చేశాడు. ఇక అది చూసిన గౌతమ్ గంభీర్ అలాగే భారత జట్టు మొత్తం లేచి స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చింది. ఇక ఎప్పుడైతే అభిషేక్ శర్మ సూర్యకుమార్ యాదవ్ కాళ్ళకి నమస్కారం చేశాడో ఇక ఆ సమయంలో సూర్యకుమార్ యాదవ్ చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఎందుకనంటే ఏ జట్టుకైనా సరే కెప్టెన్ అనేవాడు ఒక గైడెన్స్‌గా, మెంటర్‌గా ఉంటాడు కదా! అయితే ఇక సూర్యకుమార్ యాదవ్ చాలా ఎమోషనల్ అయిపోయి గట్టిగా హత్తుకుని అభిషేక్ శర్మను దగ్గరికి తీసుకున్నాడనమాట. ఇక తన గేమ్ చూసి ఆ రోజు మురిసిపోయాడు. ఒక సొంత అన్నలాగానే తమ్ముడిని చేరదీసినట్టే చేరదీశాడు. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.